దిస్ ద పార్కింగ్ ఏరియా. ఇది వెనక బ్యాక్ యార్డ్ వెళ్ళటానికి ఒక రూటు అండ్ ఇది రోడ్డు. One, it's my door number. The entrance of the house. ఎంట్రన్స్లో ఇది హాలు. ఇటువైపుకి వెళ్తే పైన బెడ్రూమ్స్ ఉంటాయి, 3 బెడ్రూమ్స్. ఫస్ట్ హాల్ చూపిస్తాను. షూ ర్యాక్, దేవుడు గది. దేవుడికి షెల్ఫ్ పెట్టేశాను నేను. హాల్ ఇది. సోఫా తీసుకోవాలి, ఇంకా సోఫా తీసుకోలేదు. ఇది లైక్ స్టోర్ రూమ్. వాషింగ్ మిషన్, డిష్ వాషర్ ఉంది. ఇంకా స్టోర్ రూమ్ లాగా అన్ని థింగ్స్ ఇక్కడ పెట్టుకుంటాను. డస్ట్బిన్. చూస్తే వంటగది. నేను ఫుల్గా చదవలేదు. బ్యాక్ యార్డ్. అది క్యారేజ్. అక్కడ కూడా పనికిరాని వస్తువులని దానిలో వేసుకోవచ్చు. ఇందాక బయట నుంచి డోర్ చూపించాను కదా, అది అటు నుంచి కూడా లోపలికి రావచ్చు మనం. బ్యాక్ సైడ్ నుంచి రావాలంటే అటు నుంచి రావాలి. పక్కన వాళ్ళ ఇల్లు. ఈ గేట్ వరకు మంది, ఆ ప్రహరీ వరకు. ఇక నా మొక్కలు సన్ఫ్లవర్స్ లాగా, బంతి పూలు లాగా ఉన్నాయి. రోజ్ ప్లాంట్ ఒకటి ఉంది. ఇప్పుడు పైకి వెళ్దాం. ఇది మెయిన్ బెడ్రూమ్. బయట వ్యూ చాలా బాగుంటుంది. ఇలా చూడగానే కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అవుతాను నేను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇదిగో మొత్తం పెట్టారు బొమ్మలు. బెడ్ ల్యాంప్. ఇటు చూడు, బయట గార్డెన్ చూస్తే భలే ఉంటుంది. అందరు గార్డెన్స్ కనిపిస్తాయి. చాలా బాగుంటుంది. వర్షం పడినప్పుడు ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది వ్యూ. ఇవి హీటర్లు అనమాట. మనకి ఏసీలాగా ఇక్కడ హీటర్లు. ఇవి మార్నింగ్ ఒక 1 అవర్, నైట్ ఒక 1 అవర్ ఆన్ చేసుకుంటాం. బట్టలు వీటి మీద ఆరేసుకోవడానికి బట్టలు ఆరేసుకోవడానికి హ్యాంగర్స్ అనమాట. ప్రతి రూమ్కి ఉంటుంది ఆ హీటర్. ఇదేమో 3rd బెడ్రూము. షెల్ఫ్స్ అన్ని దీనిలో ఇచ్చారు. ఇంకా ఆయన ఆఫీస్ వర్క్ లాగా యూజ్ చేస్తారు. చిన్న బెడ్రూమ్ ఇది. వర్కింగ్కి పనికి వస్తుంది. అంతకు మించి స్పేస్ ఎక్కువ ఉండదు ఇది. ఇటు వెళ్తే కిందకి ఇది వాష్రూమ్. బాత్ టబ్ ఉంది. ఫస్ట్ రోజు అయితే చాలా కష్టమైంది దానిలో స్నానం చేయడం. ఓకే, బాయ్.